హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. దిస్ ఈస్ దాత్రిక. వెల్కమ్ టు దాత్రిక జర్నీస్. అసలు ఈ మిడ్ నైట్ కష్టాలేందో నాకు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అని కూర్చుంటే చిన్ను కేక్ అడిగిందని, పద కేక్ తీసుకొద్దాం, పద పద అని తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ జామ్ సరే అట్లా ట్రాఫిక్ జామ్ అయింది కదా, కేక్ ఆర్డర్న పెట్టుకుందా లేకపోతే మార్నింగ్ తీసుకుందాము అంటే మా ఆయన అయితే ఒకే డైలాగ్ కొట్టాడు. నువ్వు మీ నాన్న అడుగుంటే మీ నాన్న కూడా ఇట్టే చేసావారా, రేపు తీసిస్తానులే అని చెప్పావారా, నేను మిడ్ నైట్ అయినా తీసుకుపోయి ఐస్ క్రీమ్ తినిచ్చాడు కదా, నా కూతురు కేక్ అడిగింది, నేను కేక్ తీసిస్తాను, నీకేమైంది ప్రాబ్లము చెప్పు, తీసుకెళ్ళావని నేను జస్ట్ వచ్చి కూర్చున్నావు కదా, అంతే కదా, నీకు ఇంకేముంది, రా గమ్ముగా అంటున్నాడు. అసలు ఏమన్నానా గైస్, వాళ్ళ కూతురు అడిగిందని చెప్పి ఏ టైమో చూడకుండా అసలు చలి ఉందో ఏముందో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. నాకైతే లిటరల్‌గా చలికి వణుకొస్తుంది. హుడీ ఏసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు ఇద్దరే. ఫుల్ ట్రాఫిక్, చలి భయంకరంగా ఉంది. అస్సల విన్నే వినరు. నాకు కావాలంటే నాకు కావాలి. ఈ కూతురు కూడా అట్టే తయారైంది. అసలు ఇలా కేక్ ఏదో తినాలనిపించింది నా కూతురికి, అసలు అస్సలు అర్థం కావట్లేదు. చిన్నుని అడుగుతుంటే ఏం తినాలంది చిన్ను అంటే కేకు 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 అంటానే ఉంది ట్రాఫిక్ లో కూడా. నా కేక్ తీసిస్తారా లేదా అన్నట్టు నా మీద యుద్ధానికి వస్తుంది. సరే వెళ్ళాం, అక్కడికి వెళ్ళి ఫ్లేవర్ సెలెక్షన్ చేసుకోవాలంట. ఏ ఫ్లేవర్ తీసుకుందాం, కేక్ కావాల్సిందేమో కూతురికి, సెలక్షన్ ఏమో నేను. మళ్ళీ ఇంటికి వచ్చినాక లిఫ్ట్ లో భయంకరంగా రచ్చ. నేను మా ఆయన అడుగుతున్నా, ఏ రోజు నాది నెరవేర్చినావా అంటే, నీ కూతురు అడగంగానే ఇప్పుడు కేక్ అడగంగానే తీసుకొని వచ్చేసావు, ఏమన్నా న్యాయం ఉందా చెప్పు. అసలు నీ కూతురేమో చూడు, అసలు నీ కూతురు నీకు ముద్దులు పెడతా ఉంది, ఎంత ఫాస్ట్‌గా ఆత్రంగా పరిగెత్తుతుందో చూడు అసల. కేక్ అంతా మొహం అంతా పూసుకుంటుంది. కేక్ కట్ చేయడం లేట్. చాకు కూడా కేక్ కూడా తినేస్తుంది క్రీమ్‌తో సహా. మొహం అంతా పూసుకుంటుంది. థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ దాత్రిక జర్నీ. బై గైస్, గుడ్ నైట్.